మీరు ప్రతిరోజు అమూల్ మదర్ డైరీ కంట్రీ డిలైట్ పాలు తాగుతున్నారా? మీరు తాగే పాలల్లో టాయిలెట్స్ లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా ఉందా? ట్రస్టిఫైడ్ ల్యాబ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ 3 మిల్క్ బ్రాండ్ ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయని మీకు తెలుసా? అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే మీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రకారం ట్రస్టిఫైడ్ అనే సంస్థ భారతదేశంలోని అగ్రగామి పాల బ్రాండ్లపై బ్లైండ్ ల్యాబ్ టెస్టింగ్ నిర్వహించింది. ఈ పరీక్షలో అమూల్, మదర్ డైరీ మరియు కంట్రీ డిలైట్ ల్యాబ్ టెస్టుల్లో విఫలమయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు ఏమిటంటే పరీక్షించిన 3 బ్రాండ్ల పాలల్లోనూ కోలీఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా మరుగుదొడ్లు మరియు విసర్జితాలతో కనిపిస్తుంది. అమూల్ పాలల్లో చాలా ఎక్కువగా ఈకోలై, ఈస్ట్ మరియు మోల్డ్ ఉన్నట్లు గుర్తించారు. మదర్ డైరీ పాలల్లో టీపీసీ టోటల్ ప్లేట్ కౌంట్ భద్రత పరిమితి కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే కంట్రీ డిలైట్ పాలల్లో కూడా వ్యాధులను కలిగించే అనేక రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది భారతీయులు ప్రతిరోజు పాలను వినియోగిస్తున్నారు. మరి ఇంతటి హానికరమైన పదార్థాలు పాలల్లో ఉంటే ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలి? గత కొన్ని నెలలుగా ఇలాంటి కల్తీ పాలు బయటపడుతున్నా దీనిపై ఫాసీ కూడా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మనం తాగే పాలు సేఫ్ గా ఉండాలంటే మనం కూడా మన వంతుగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రభుత్వాలను, ఫాసీని ప్రశ్నించి ఇలా కల్తీపాలు ఆహారం తయారు చేసే వాళ్ళపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. ఇకపై మీరు పాలు కొనే ముందు మీకు నమ్మకమైన షాపుల్లో లేదా తెలిసిన వారి దగ్గర కొనండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.